కాంగ్రెస్ ఈ దేశం కోసం త్యాగం చేసిందనేటటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేటటువంటి వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ ఆస్తి ఎవరికి రాసి ఇచ్చాడు ఆయన త్యాగం చేయడానికి? అప్పట్లో అరెస్ట్ అయ్యాడంటే ఆయన ఇంటినే హౌస్ అరెస్ట్ కింద చూపించినటువంటి, చివరికి ఆయన కోసం దేశం త్యాగం చేయాల్సి వచ్చింది పాకిస్తాన్ని, ఆయన కోసం దేశం త్యాగం చేయాల్సి వచ్చింది పీఓజేకేని, ఆయన కోసం దేశం త్యాగం చేయాల్సి వచ్చింది చైనాకి. కానీ ఆయన త్యాగం చేశాడంటూ మనకు పుస్తకాల్లో రాస్తారు, నోటితో సొల్లుపన్యాసాలు చెప్తారు. అట్లాగే ఇందిరాగాంధీ ఈ దేశం కోసం తన ప్రాణాలు అర్పించిందంటారు. ఈ దేశం కోసం కాదు, తన రాజకీయం కోసం బింద్రన్వాలేని రెచ్చగొట్టి అకాలీదళ్ని దెబ్బ కొట్టడం కోసం పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నటువంటి అకాలీదళ్కి ఇదే బింద్రన్వాలేకి మద్దతు ఇచ్చి చివరికి అతను కాస్త ఏకుమేకయ్యి దేశం మీద యుద్ధానికి దిగితే అతన్ని చంపితే, దానికోసం స్వర్ణ దేవాలయంలోకి అడుగు పెడితే ఆ కోపంతో సిక్కులకి సంబంధించినటువంటి తన అంగరక్షకులు వచ్చి తనని చంపారు. ఇందులో దేశం కోసం ఆమె చేసిన త్యాగం ఏంటి? ఆవిడ చేసిన తప్పు వల్ల ఆవిడ బలయ్యింది. అక్కడ దేశం కోసం ఆమె ఏ ఆస్తి త్యాగం చేయలేదే, ఆమె ప్రాణాలు త్యాగం చేసింది కూడా తన రాజకీయ స్వార్థం కోసమే. అట్లాగే రాజీవ్ గాంధీ తన స్వార్థం కోసం, కాంగ్రెస్ స్వార్థం కోసం, తమిళనాడులో కాంగ్రెస్ని గెలిపించడం కోసం, డిఎంకే ఏడీఎంకేలు ప్రాంతీయ పక్షపాతులు కాబట్టి అంతకంటే మేము ప్రాంతీయ పక్షపాతంతో ఉన్నామని తెలియజేయడం కోసం ఏదైతే ఎల్టీటీ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళియలాని సమర్థించి ఆ వేలుపిళ్ళై ప్రభాకరంతో షేక్ హ్యాండ్లు ఇచ్చినోడు రాజీవ్ గాంధీ. ఆ తర్వాత శ్రీలంక ఆగ్రహిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వ్యతిరేకిస్తుండేటప్పటికీ తీవ్రవాదులకి మద్దతు ఇస్తారా, ఆయుధాలతో వాళ్ళు సైన్యం మీద దాడులు చేస్తుంటే అని అప్పుడు మన సైన్యాన్ని శాంతి సైన్యం పేరుతో తీసుకెళ్ళి మన దేశం నుండి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి తమిళుల్ని చంపారు. చచ్చినోళ్ళు మన వాళ్ళే, చంపినోళ్ళు మన వాళ్ళే. ఇక్కడ సైన్యం చచ్చిపోయారు అనేక మంది. అంటే ఈయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రాణాలు కోల్పోయింది మన సైన్యం, పరువు పోయింది మన దేశానికి. ఆ కోపంతో వాళ్ళు చేసినటువంటిది ఆయన ఏ దేశం కోసం త్యాగం చేశాడో అర్థం కాదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా త్యాగాలు చేశారు అంటున్నటువంటి వేళ ఇప్పుడు ఒక త్యాగం చేశారు వాళ్ళు, నిజమైన దేశభక్తులైనటువంటి వాళ్ళని. హిమంత్ బిశ్వా శర్మ నిజమైన దేశభక్తుడు, అతని కాంగ్రెస్ త్యాగం చేసింది. అట్లాగే శశి థరూర్ నిజమైన దేశభక్తుడు, అతన్ని త్యాగం చేసింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చర్చ సందర్భంగా మనీష్ తివారీని త్యాగం చేసింది. తద్వారా దేశభక్తుల్ని త్యాగం చేసి దేశద్రోహుల్ని నెత్తిన పెట్టుకుందనమాట.